మగపిల్లలకు మామూలుగా ఎవరైనా అప్పులు చేసి మగపిల్లలు చదివిస్తారు సెటిల్ కావాలని చెప్పి, ఆడపిల్లలకు చదివే వెసులుబాటు ఉండేది కాదు. మరి అటువంటిది రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినప్పుడు మరి డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి ఈ రోజు వేరే దేశాల్లో కూడా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితిలో ఈ రోజు ఆడపిల్లలు ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు పెట్టినదే అని చెప్పొచ్చు. మరి ఆరోగ్యశ్రీ అయితే మరి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఒకే చోట వైద్యం పొందుకోవాలని చెప్పి ఆ రోజు ఆరోగ్యశ్రీ తీసుకురావడం జరిగింది. 11 లక్షల మందికి ఆపరేషన్ జరిగింది. మరి సుమారుగా 80-90 లక్షల మందికి వైద్యం చేయించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. మరి ఆ రోజు చెవి మూగ వాళ్ళకైతే ఒక్కొక్కరికి 6.5 లక్షలు 7 లక్షలు అయ్యేది. అయినా కూడా కానీ మరి అటువంటి పిల్లలకు ప్రతి సంవత్సరం 300 మంది 400 మందికి ఆ రోజు చేయించడం జరిగింది. ఈ రోజు అవి ఏవి కూడా జరిగే పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారు మరి సామూహిక వివాహాలు చేయించడం, టీటీడీలో కళ్యాణ మత్స్య ద్వారా ఎంతో మందికి కొన్ని వేల మందికి మరి చేయించడం జరిగింది. హార్ట్ ఆపరేషన్లు కూడా మరి చిన్నపిల్లలకు కొన్ని వేల మందికి చేయించడం జరిగింది. మరి ఈ విధంగా మరి చెప్పుకుంటూ పోతే ఈ రోజు ఎన్నో చేశారు ఆయన. మరి బాలికా సంరక్షణ పథకం అని చెప్పి ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే బంగారు తల్లిని ప్రకటించారో అది రాజశేఖర రెడ్డి గారు ముందే బాలికా సంరక్షణ పథకం అని చెప్పి దాన్ని పెట్టి దాన్ని అమలుపరచడం కూడా జరిగింది. మరి దానికి 5,000 రూపాయలు పుట్టిన వెంటనే అమ్మ అకౌంట్ లో వేస్తారు. 18 ఏళ్లకు అది మరి ₹1,00,000 వచ్చే పథకం అది. మరి ఆ రోజు జరిగింది ఆ రోజు. మరి సమీకృత శిశు అభివృద్ధి పథకం అనేది మరి పరిమితమైన అనుబంధ ఆహారం అనేది మరి ఇదే ఈ రోజు మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు పేరు మార్చి దీన్ని మరి ఇందిరమ్మ అమృత హస్తం అని చెప్పి దీన్ని అంగన్వాడీ వాళ్ళతో చేయించే కార్యక్రమం. అది పేర్లు మార్చి చెప్పడం జరుగుతా ఉంది కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రతిదీ కూడా. మరి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 2009 ఎలక్షన్లలో 2 ప్రామిసులు చేయడం జరిగింది. ఉచిత విద్యుత్ 7 గంటలు 9 గంటలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ రోజు మరి ₹2 బియ్యం మరి 20 కిలోలు 30 కిలోలు ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. మరి ఈ రోజు ₹1 కిలో బియ్యం ఇస్తామంటూ మరి ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి 20 కిలోలు 30 కిలోలు ఇచ్చి ఉండింటే ఆ రోజు మనందరికీ కూడా మీకందరికీ నెలంతా సరిపోయి ఉండేటివి. ఈ రోజు ₹1 కిలో బియ్యం ఇచ్చి ఈ రోజు 10 కిలోల బియ్యం బయట కొనుక్కోవాలంటే ఈ రోజు ₹400 చేతి నుంచి పడే పరిస్థితి ఉంది. మరి అమ్మ హస్తం అని పెట్టడం జరిగింది. అమ్మ హస్తం అదొక మాయా హస్తం. దాంట్లో ఈ రోజు మరి అంతకుముందు గోధుమలు ఇచ్చేవాళ్ళు, ఆ రోజు కందిబాళ్ళు ఇచ్చేవాళ్ళు, మరి పామాయిల్ ఇచ్చేవాళ్ళు, చక్కెర ఇచ్చేవాళ్ళు, అవన్నీ కూడా ఆపేసి ఈ రోజు దీంట్లో కలిపేసి మరి ఈ రోజు కిరసనాయిలు 4 కిలోలు 2 కిలోలు చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా 4-5 తగ్గించి మరి ఈ రోజు అది కూడా 25 మందికి 50 మందికి ఇచ్చి చాలా మందికి ఇవ్వకుండా పోవడం జరుగుతా ఉంది. ఇటువంటి పరిస్థితి ఇవాళ మరి ప్రతిదీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు మార్చి దీన్ని నడపడం వేరే పేర్లు పెట్టి చెప్పడం జరుగుతా ఉంది. అంతేగాని ప్రజలకు ఏది చేసే పరిస్థితిలో లేడు. మరి చంద్రబాబు నాయుడు గారైతే మరి వీటన్నిటినీ కూడా మరి ఈరోజు ఆర్టీసీ మరి 3 సార్లు పెంచడం జరిగింది. ఈరోజు అన్ని రేట్లు కూడా పెరగడం, నిత్యావసర ధరలు పెరిగి ఉన్నాయి, గ్యాస్ సిలిండర్లు తగ్గినాయి, గ్యాస్ రేట్లు పెరిగినాయి. మరి ఇవన్నీ కూడా మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మనం ఏవి కూడా మనం చూసే పరిస్థితి లేదు. మరి దీన్ని నిలదీసే చంద్రబాబు నాయుడు గారు నిలదీయటం లేదు. మరి అసెంబ్లీకి వచ్చి సమస్యలు పరిష్కరించడానికి చర్చించడం లేదు, రావడం లేదు. మరి మేమందరం అవిశ్వాసం పెడితే అవిశ్వాసానికి కూడా ఓటు వేసే పరిస్థితి లేదు ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా ఈరోజు మిలాఖత్ రాజకీయాలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కుమ్మక్కై ఈ రోజు జగన్ బాబును అన్యాయంగా అక్రమంగా మరి జైల్లో పెట్టడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వాన్ని కాపాడుతా ఉన్నాడు ఇవాళ. మరి వచ్చే ఎలక్షన్లలో మరి మాయా కూటమిలాగా తయారై మరి మనకు ఎలక్షన్లకు ఇద్దరు కలిసే పనిచేస్తారనుకుంటా కాంగ్రెస్ తెలుగుదేశం. మరి వచ్చే ఎలక్షన్లలో మరి మన ఎలక్షన్లలో బుద్ధి చెప్పినట్టుగా మళ్ళా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో కూడా మీరందరూ బుద్ధి చెప్తారని మరి తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీని రమ్మని పిలుస్తా ఉన్నాను. ఇవాళ మన అసెంబ్లీలో మరి 15 మంది ఎమ్మెల్యేలకు మరి ఎలక్షన్లు పెడతారా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఒకవేళ పార్టీ గుర్తు లేకుండా మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలు పెడతారని అడుగుతా ఉన్నా. ఇవాళ మరి ఈ ఎన్నికలకు మరి రెడీ అయితే మీరు రావచ్చు అని కూడా చెప్పడం జరుగుతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజు మీ అందరికీ కూడా మీ అందరి ఆశీర్వాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాలని, జగన్ బాబుని మీరందరూ ఆశీర్వదించాలని, మీ ప్రార్థనలు కావాలని కోరుకుంటూ మరి
ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా మీరు చూపించిన అభిమానానికి ప్రేమకు మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.